సాత్వికాభినయ సమ్రాట్ గుమ్మడి శత జయంతి సంవత్సరం ప్రారంభం 1927 సంవత్సరంలో ఆయన జన్మించి 2010లో పరోపదించారు. ఆయన అంత్యక్రియలకు నేను హాజరు కావడం జరిగింది. పాత్ర స్వభావాన్ని ఆకలింపు చేసుకొని తనదైన శైలిలో నటించి తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేసిన విశిష్ట నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెప్తే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్దిమంది ఉన్నారు. అటువంటి వారిలో మొదటి వరుసలో నిలిచిన వ్యక్తి గుమ్మడి. నాన్న నువ్వు అంటూ ఇట్లా సుస్పష్టమైన వాచకం ఆయన సొంతం. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం జానర్ ఏదైనా తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిన గొప్ప నటుడు. ముఖ్యంగా సాత్వికాభినయంలో ఆయన దిట్ట. గుమ్మడి శత జయంతి సంవత్సరం నేటి నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా ఒక ప్రత్యేక కథనం ఒక పత్రికలో వచ్చింది, ఆంధ్రజ్యోతి. అది ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని, మనస్తత్వాలను పరిశీలించేవారు గుమ్మడి. అప్పుడు తనకు అనుకూలంగా తన పాత్రను మలుచుకొని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెడుతూ నటించేవారు. గుమ్మడి పోషించిన పాత్రలను పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనిషినో, పక్కింటి పెద్ద మనిషినో గుర్తు చేసే. అందుకే తెరపై గుమ్మడి కనిపిస్తే చాలు ఆడియన్స్ రిలీఫ్ ఫీల్ అయ్యేవారు. తెలుగుదనం ఉట్టిపడే పంచకట్టు, తెల్లని చొక్కా, పైన కండువా చాలా సినిమాల్లో గుమ్మడి గెటప్ ఇదే. 4 తరాల నటులకు నాన్న. వయసులో తనకంటే పెద్దవారైన అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు తండ్రిగా నటించి మెప్పించారు గుమ్మడి. అంతేకాదు దాదాపు 4 తరాల తారలకు నాన్నగా నటించిన ఘనత ఆయన సొంతం. నాగయ్య తర్వాత నాన్న పాత్ర అనగానే ఆ రోజుల్లో గుర్తుకొచ్చిన నటుడు గుమ్మడి మాత్రమే. ఇలా ఒకే రకం పాత్రల్ని ఎన్నో చిత్రాల్లో పలు రకాలుగా పోషించి ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించిన విలక్షణ నటుడు గుమ్మడి. అందుకే ఆయన ఏ పాత్ర పోషించినా అందులో గుమ్మడి మార్కు కనిపించేది. ఎన్టీఆర్ ప్రోత్సాహం. తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో 1927 జూలై 9న ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు గుమ్మడి వెంకటేశ్వరరావు. 1950లో వచ్చిన అదృష్టదీపుడు చిత్రంతో ఆయన పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎందరెందరినో కలుసుకున్నారు ఆయన. అయినా తగిన ప్రోత్సాహం లభించలేదు. చిన్న వేషమైనా వేస్తే నలుగురికి తెలుస్తుందనే ఆశతో నవ్వితే నవరత్నాలు, పేరంటాలు వంటి సినిమాలు నటించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్తో ఏర్పడిన పరిచయం గుమ్మడి కెరీర్ను మలుపు తిప్పింది. రాయలసీమ కరువు నివారణ నిధి వసూలు కోసం ఎన్టీఆర్ ఆంధ్రదేశంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గుమ్మడి కూడా పాల్గొన్నారు. ఆ టూర్ నుంచి తిరిగి రాగానే తను నిర్మించే పిచ్చి పుల్లయ్య చిత్రంలో గుమ్మడికి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. నటుడిగా అప్పటికే పాపులారిటీ సంపాదించిన ఎస్వి రంగారావు వేయదగిన పాత్ర అది. అయినా సరే రామారావు గుమ్మడిని పిలిచి ఆవేశం ఇచ్చారు. ఆ అవకాశంతో తన భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిర్మించిన తోడు దొంగల చిత్రంలో కూడా మరో మంచి వేషం వేశారు. అలాగే అర్ధాంగి చిత్రంలో అక్కినేనికి తండ్రిగా నటించారు. ప్రారంభంలోనే తన వయసుకు మించిన వేషాలు లభించడంతో ఇక అలాంటి పాత్రలే గుమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి. విలన్ పాత్రల్లోనూ మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న గుమ్మడి కరడుగట్టిన కసాయితనాన్ని మీసాల చాటున దాచి గుంబనంగా తడి గొంతుతో గొంతులు కోసే పాత్రలు పోషించి మెప్పించారు. ఏది నిజం, ఇద్దరు మిత్రులు, రాజమ్మ కుటుంబం వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన గుమ్మడి ఆ తరహా పాత్రలకు కూడా తగుదుననిపించారుకున్నారు. ఎన్టీఆర్తో విభేదాలు. తన పిల్లల చదువు నిమిత్తం అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడంతో ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా హైదరాబాద్లోనే సినిమాలు తీసేవారు. ఎన్టీఆర్ సినిమాల షూటింగ్స్ మాత్రం మద్రాసులో జరిగేవి. ఇటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావడం ఎన్టీఆర్కి ఇష్టం లేదనే దురభిప్రాయం మొదలైంది. ఎన్టీఆర్ నటించిన చిత్రాల పోస్టర్స్ మీద అక్కినేని అభిమానులు బురద జల్లడంతో వ్యవహారము ఇంకా జటిలమైంది. ఎన్టీఆర్, అక్కినేని మధ్య గ్యాప్ పెరగడానికి ఇది కారణమైంది. హైదరాబాద్లో తనకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా తనకు ఆత్మీయుడని అనుకుంటున్న గుమ్మడి విషయాలను తనకు చెప్పలేదని ఎన్టీఆర్ ఆగ్రహించి 4 ఏళ్ల పాటు ఆయనను దూరంగా ఉంచారు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మళ్ళీ గుమ్మడిని చేరదీశారు. గుండెపోటు పాత్రలు. గుమ్మడికి గుండె జబ్బుకి విడదీయరాని అనుబంధం ఉంది అనేది అలా చెప్పుకునేవారు. ఏమని? గుమ్మడికి గుండె జబ్బుకి విడదీయరాని అనుబంధం ఉండేదని చెప్పాలి. ఆ రోజుల్లో తిరుపతి వెంకన్నను దర్శించుకొని మద్రాసు వచ్చే యాత్రికులు గుమ్మడి ఇంటికి కూడా వెళ్తుండేవారు. ఫలానా సినిమాలో
మీరు నటిస్తున్నారు కదా, ఈసారైనా మీ పాత్ర చివరి వరకు ఉంటుందా అని యాత్రికులు అడిగిన సందర్భాలున్నాయి. వారి ప్రశ్నకి ఏమని సమాధానాలు తెలియక గుమ్మడి మాట దాటేసేవారు. ఎందుకంటే ఆయన నటించిన దాదాపు 500 చిత్రాల్లో 100కు పైగా గుండెపోటుతో మరణించే పాత్రలే. ఓ దశలో ఇక విసిగేసి గుండె జబ్బుతో చచ్చినట్లు చావకుండా చాలా సంవత్సరాలుగా చస్తూ వస్తున్నాను. ఇక ఇట్లాంటి వేషాలు నాకు ఇవ్వకండి బాబు అని నిర్మాతలకు చెప్పేశారు. గుమ్మడి ఇక ఆ తర్వాత అలాంటి విషయాలు గుమ్మడికి బదులు మరో నటుడిని వెతుక్కున్నాయి. బ్రాహ్మణ పాత్రలో వైవిధ్యం. ఛాందస బ్రాహ్మణ పాత్రలు ఇంతకుముందు జయభేరి, జీవితరంగం వంటి చిత్రాల్లో పోషించారు గుమ్మడి. ముఖ్యంగా జీవితరంగం సినిమాలో బ్రాహ్మణ పాత్ర పోషించమని దర్శక నిర్మాతలు అడగగానే జేవి రమణమూర్తి వంటి నటులు ఆ పాత్ర చేస్తే బాగుంటుంది, బ్రాహ్మణ్యాన్ని చక్కగా చూపించగల నటుడైన, పైగా రంగస్థల కళాకారులు, మీ సబ్జెక్ట్ అంతా బ్రాహ్మణ్యం మీదే నడుస్తుంది కనుక వారైతే బాగుంటుందేమో ఆలోచించండి అన్నారు గుమ్మడి. లేదండి, సావిత్రి గారిని బుక్ చేశాం, ఆవిడ పక్కన మీలాంటి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితేనే బాగుంటుందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్రను పోషించారు గుమ్మడి. మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వాటికి పూర్తి విభిన్నమైనది మరో మలుపు చిత్రంలోని పూజారి పాత్ర. పూట కూడా ఇల్లు గడవని దారిద్ర్యంతో బతికే బక్కచిక్కిన పాత్ర అది. సనాతన ధర్మ మూఢనమ్మకాలకు, ఛాందస భావాలకు ప్రతినిధి ఆ పాత్ర. కథ విని ఇంత లావు ఉన్న నేను బక్కచిక్కిన బ్రాహ్మణుడి పాత్ర పోషించడం సమంజసంగా ఉండదు. సాక్షి రంగారావును పెట్టుకోండి, మంచి నటుడైన, కానీ హాస్య పాత్రలకే ఆయన్ని పరిమితం చేశారు, సెంటిమెంట్ బాగా పండిస్తాడు అని దర్శకుడు వేజేలతో చెప్పారు గుమ్మడి. అయితే అలా చెప్పారు గుమ్మడి. లేదండి, డిస్ట్రిబ్యూటర్స్కు మీ పేరు చెప్పాం, మీరు వేయక తప్పదని అభ్యర్థించడంతో అంగీకరించారు. గుమ్మడి అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తూ తక్కువ డైలాగులతో ఆ పాత్ర నడిపించారు దర్శకుడు వేజెల్ల. మొత్తం మీద 2 పేజీల లోపు డైలాగులు ఉండడంతో 2 గంటల్లో గుమ్మడి డబ్బింగ్ చెప్పేశారు. ఈ సినిమాలో విగ్గు పెట్టుకొని నటించి ఆయన షూటింగ్ చివరి రోజున ఈ పాత్ర ఇంత బాగా వస్తుందని ముందే తెలిస్తే శుభ్రంగా గుండు కొట్టించుకుని నటించేవాడిని డైరెక్టర్ గారు అన్నారట. మరో మలుపు చిత్రం తర్వాత ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ చదువులు మాకొద్దు, ఈ పిల్లకు పెళ్ళవుతుందా, రోజులు మారే వంటి చిత్రాల్లో గుమ్మడికి మంచి వేషాలు ఇచ్చి ఆయన సినీ జీవితాన్ని వేజేలా పొడిగించారని చెప్పాలి. ఇక ఆయనకి నూతన్ ప్రసాద్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసే ఉంటుంది. ఆ విషయం ఒకసారి మాట్లాడుకుందాం. నటుడికి సొంత గొంతే ఆరో ప్రాణమని గుమ్మడి చెప్తుంటారు. 40 ఏళ్లకు పైగా గంభీరమైన తన గొంతును ప్రేక్షకులతో పంచుకున్నారు ఆయన. అయితే ఆయనకిద్దరు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు గొంతుకు ఇబ్బంది ఎదురై డబ్బింగ్ చెప్పడం కష్టమైంది. దాంతో ఆయనకు మరో మంచి నటుడు నూతన్ ప్రసాద్తో డబ్బింగ్ చెప్పించారు. ఇలా అరువు గొంతుతో ప్రేక్షకుల ముందు రావడం ఇష్టం లేక ఆయనకు ఇద్దరు చిత్రం తర్వాత ఆయన నటనకు దూరమయ్యారు గుమ్మడిగా. కానీ జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర 2007లో శతాధిక వృద్ధుడు పాత్ర పోషించి ఆ పాత్రకు తన గొంతు సరిపోతుంది కనుక తనే డబ్బింగ్ చెప్పారు. అదే గుమ్మడి ఆఖరి చిత్రం, అందులోని స్టిల్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.